న్యూస్ చూస్తున్నారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై ప్రస్తుతం బీఆర్ఎస్ కీలక నేతలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే మాగంటి ఆరోగ్యంపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు డాక్టర్లు. ఎమ్మెల్యే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 గంటలు అబ్జర్వేషన్ అవసరమంటున్నారు ఏఏజీ హాస్పిటల్ డాక్టర్లు. మాగంటి నిన్ననే మరణించారంటూ పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్కు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. గురువారం సాయంత్రం కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు మాగంటి గోపీనాథ్. హుటాహుట్న ఏజీ హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. గత కొన్ని పర్యాయాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆయన పోటీ చేయడం, గెలుపుని సుసాధ్యం చేసుకోవడం ఆయనకు అఫ్కోర్స్ మరి ముఖ్యంగా లాస్ట్ టైంలో చూస్తుంటే కనుక అంత టఫ్ సిచ్యువేషన్లో కూడా, అంటే కాంగ్రెస్ హవా అని వినిపిస్తున్న తరుణంలో కూడా బీఆర్ఎస్ పాగా ఎగరవేశారు, బీఆర్ఎస్ జెండా ఎగరేశారు, బీఆర్ఎస్ని అక్కడ నిలబెట్టారు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ సందర్భంలోనే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ పైనే చికిత్స అందించడం జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీలక నేతలందరూ అక్కడికి చేరుకొని ఆయన ఆరోగ్యం మీద వాకప్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ కీలక నేతలందరూ అక్కడి ఏజీ హాస్పిటల్కి చేరుకొని ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ నిన్న 48 గంటల అబ్జర్వేషన్ అని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే డాక్టర్లు అధికారికంగా చెప్పలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ వాళ్ళు ఈ విషయాన్ని మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుప్పగూలడంతో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆయన వ్యక్తిగత సహాయకులు డైరెక్ట్గా ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొదటి నుంచి డయాలసిస్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏఐజీ ఆసుపత్రిలోనే మాగంటి గోపీనాథ్ చేయించుకుంటున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు చాలా సంవత్సరాలుగా. ఈ మధ్య కాలంలో సమస్య మరీ తీవ్రం కావడంతో డయాలసిస్కి ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించారు. వైద్యుల పర్యవేక్షణలో డయాలసిస్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మొన్న ఎన్నికల సమయంలో కాస్త రిలీఫ్ తీసుకున్నారు, యాక్టివ్ అయ్యారు. నిజంగానే కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హవా నడుస్తుందన్న టైంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018, 2023 వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి సిచ్యువేషన్, హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన. కాకపోతే నిన్న స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటి, కార్డియాక్ అరెస్ట్ కావడానికి గల కారణం ఏంటి అనేటువంటి దానిపైనే చర్చ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాస్త ఒక ముందడుగు వేసి మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా 2 రోజుల క్రితం మహమ్మద్ సర్దార్ మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి రైట్ హ్యాండ్ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ సూసైడ్ వెనకాల రిక్వెస్ట్ మధు దయచేసి ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేద్దాం, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. బలవన్ మరణం అనే పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ మాగంటి గోపీనాథ్ రైట్ హ్యాండ్ ఆ ఘటన తర్వాత దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ కారణంతోనే రైట్ హ్యాండ్ కోల్పోయిన తర్వాత ఆయన మానసిక వేదనకు గురయ్యారు. 2 రోజుల నుంచి అన్నం కూడా సరిగా తీసుకోలేదు. యాక్చువల్ మాగంటి గోపీనాథ్ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోలేకపోయారు. తన రైట్ హ్యాండ్ని కోల్పోవడంతో కాస్త కలత చెందారు. ఆ నేపథ్యంలోనూ కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డయాలసిస్ పేషెంట్ల విషయానికి ఒకసారి మనం బ్యాక్ వెళ్తే, డయాలసిస్తో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న వారు సుదీర్ఘంగా జీవించిన కాలం ఉంది. దాదాపు 10-15 సంవత్సరాలు కూడా డయాలసిస్ పేషెంట్లు సర్వైవ్ అయ్యేటువంటి టెక్నాలజీ, మెడికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి. సో ఆయనకు పెద్దగా ఇబ్బంది లేదు డయాలసిస్తో కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్. కానీ కార్డియాక్ అరెస్ట్ వెనకాల మానసిక వేదన ఉంది, రైట్ హ్యాండ్ కోల్పోయిన అనేటువంటి ఒక బాధతో ఆయన ఆలోచించి కార్డియాక్ అరెస్ట్ గురయ్యారు, గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరారు అనేటువంటిది. నిన్ననే
ఆసుపత్రికి వచ్చినటువంటి సమయంలో దాదాపు ఆయన పల్స్ 0 ఉండింది. సిపిఆర్ చేసిన తర్వాత కాస్త బాడీ స్పందిస్తుందని తెలుసుకున్న తర్వాత కృత్రిమ ఆక్సిజన్ వెంటిలేటర్తో ఆయనను చికిత్స అందిస్తూ ఉన్నారు. కాస్త మెరుగుపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వైద్యులు ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఈరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వరకు 48 గంటలు అబ్జర్వేషన్ అని చెప్పారు. అబ్జర్వేషన్లో ఇప్పటి వరకు అందిన మనకున్న సమాచారం ప్రకారం ఆయన బాడీ సహకరించలేదు, డైరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు చికిత్సకు అనేటువంటిది తెలుస్తూ ఉంది. కాకపోతే నిన్న నైట్ సిటీ స్కాన్ కూడా చేశారు. హెడ్ మొత్తం సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో హెడ్లో చిన్న హ్యామర్ ఉంది, చిన్న బబుల్ ఉంది. దాని ద్వారా మళ్ళీ ఒకసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది వైద్యులు చెప్పినట్టుగా చర్చ కొనసాగుతూ ఉంది. సో ఈరోజు సాయంత్రానికి వైద్యులు ఏజీకి సంబంధించినటువంటి ఆసుపత్రి వైద్యులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఆరోగ్యం పైన. ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు, అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. 3 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి చాలామంది ఇక్కడికి రీచ్ అయ్యారు. జూబ్లీస్కి సంబంధించినటువంటి బోరబండ నుంచి కానీ జూబ్లీస్ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు, కేటీఆర్ కుమారుడు హిమాంశ్ రావు వచ్చారు, కేటీఆర్ సతీమణి శైలిమ గారు వచ్చారు, తర్వాత వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వచ్చారు, తర్వాత చాలామంది నామా నాగేశ్వరరావు కానీ ఇంకా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. పడాన్చెరు ఎమ్మెల్యే వచ్చారు ఇక్కడికి, గూడెం మైపాల్ రెడ్డి, ఇలా అనేక మంది ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వారంతా చేరుకున్నారు. ఎందుకంటే టీడీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది మాగంటి గోపీనాథ్. టీడీపీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ వరకు ఉన్నటువంటి అంతా పరిచయం ఉన్న వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా నిన్న రాత్రే వైద్యులతో మాట్లాడారు. అమెరికాలో డల్లాస్లో ఉన్నప్పటికీ కూడా వివరాలు తెలుసుకున్నారు. సిచ్యువేషన్ ఏంటి, బాడీ సహకరిస్తుందా, ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది, ఆరోగ్యం మెరుగయ్యే పరిస్థితి ఉందా, మాగంటి మళ్ళీ నార్మలైజేషన్కి వచ్చే సిచ్యువేషన్ ఉందా అనేటువంటిది తెలుసుకున్నారు, మాట్లాడారు. రేపు కేటీఆర్ హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ రాగానే నేరుగా ఏజీ హాస్పిటల్కి వెళ్ళనున్నారు. ఇప్పటికే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా తన తల్లి కుటుంబ సభ్యులు అంతా కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. నిన్న నుంచి ఆసుపత్రిలోనే పర్యవేక్షిస్తున్నారు. మాగంటి ఆరోగ్యానికి సంబంధించి కూడా హై లెవెల్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. మినిట్ టు మినిట్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేటువంటి పల్స్ రికార్డ్ చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి అంటే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యాన్ని ఇన్ఫాక్ట్ మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు ఏజీ హాస్పిటల్కి అనేది అందుతున్న సమాచారం. ఆయన ఎప్పుడు ఇండియాకి రాబోతున్నారు, అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఇటు మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు లేకపోతే మాగంటి గోపీనాథ్ని పరామర్శించేందుకు ఏజీ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రేపు 7వ తారీఖు డల్లాస్ నుంచి అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ తిరిగి వస్తూ ఉన్నారు. యాజ్ పర్ షెడ్యూల్ అయితే ఇంకా కాస్త 1-2 రోజులు ఉండేటువంటి అవకాశం ఉండే కేటీఆర్ది. 9కి లేదంటే 8 రోజు అక్కడ నుంచి బయలుదేరాలనేటువంటిది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన పర్యటనను కుదించుకొని 7th రోజే హైదరాబాద్ చేరుకునేలా ఆయన షెడ్యూల్ మార్చుకున్నారు. ఎందుకంటే అత్యంత సన్నిహితమైనటువంటి నాయకుల్లో మాగంటి గోపీనాథ్ కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జూబ్లీహిల్సే కావడం, పార్టీ ఆఫీస్ అంతా జూబ్లీహిల్స్లోకే రావడం కాబట్టి ఇమీడియట్గా రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యాన్ని వాకప్ చేస్తూనే డీటెయిల్స్ తెలుసుకుంటూనే త్వరగా రీచ్ అవ్వడానికి ఆయన ఇక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అంతకంటే ముందుగానే కుటుంబ సభ్యులు కూడా జరుగుతున్న పరిణామాలపైన డాక్టర్లతో సంప్రదిస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేయాల్సి, మెరుగైన వైద్యం అందించాలి, ఆయన మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారయ్యేలా, మళ్ళీ రీచ్ అయ్యేలా, బయటకు వచ్చేలా కృషి చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభిమానులు. కాబట్టి ప్రెజర్ ఉంది డాక్టర్ల పైన కూడా. మినిట్ టు మినిట్ మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆయన బాడీ ఇంతవరకు రియాక్ట్ అయినట్టుగా, అంటే ట్రీట్మెంట్కి రియాక్ట్ అయినట్టుగా డాక్టర్లు అధికారికంగా చెప్పలేదు. డాక్టర్లు ఏజ్ నుంచి అఫీషియల్గా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే తప్ప పూర్తి స్థాయిలో సమాచారం బయటికి పొక్కే అవకాశం లేదు. మొత్తం 8 మందికి పైగా డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే డయాలసిస్, కిడ్నీ సమస్యతో పాటు బీపీ, షుగర్, ఇతరత్రాకి సంబంధించినటువంటి ఇంకా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి దాంతోపాటు కార్డియాక్ అరెస్ట్, వీటన్నిటిని హెడ్ స్కాన్ చేసిన దాంట్లో సిటీ స్కాన్లో చిన్న మైన్యూట్ లెవెల్లో చిన్న బబుల్, ఇవన్నీ వచ్చిన తర్వాత 7 నుంచి 8 మంది పైగా డాక్టర్లు ఆయనను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే 48 గంటలు
డాక్టర్లు అలా పర్యవేక్షణ తర్వాతనే ఏదైనా విషయం బయటికి చెప్తామనేటువంటి చెప్పడంతో 48 అవర్స్ తర్వాత ఏం చెప్పబోతా ఉన్నారు డాక్టర్లు అనేటువంటిది